పాట పడతాను ఇది కాకుండా నాకు ఇద్దరు బిడ్డలు ఉంటారా కాళ్ళు కొట్టుకుంటా అమ్మ ఎన్ని మనుషులు పెట్టుకున్నావు ఎవరు నువ్వు నేను ఎట్లా పరిగెత్తా చెట్టు ఎట్లా పరిగెత్తంగా ఏదే తెచ్చుకోవాలి నువ్వు చేసే పని వద్దునైనా మేము అన్న పిలుచుమ్మా ప్రియాకర్ పిలుచున్నా మాధవండి మా గర్భవాసమన చెప్పడానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును తల్లి 6 మంది కుమారులు వాము చేశారు. 6 మంది కోడాళ్ళు కూడా దగ్గరికి వచ్చారు. కోడాళ్ళు కూడా వచ్చినారా? అదే మరి నా కోడాళ్ళు చూసి నువ్వు నాకేం పని అమ్మా నీ కోడాన్ని నా పాఠశాల బట్టి వచ్చిందా నేను తెచ్చుకోండి ఎవరు ఎక్కువ ఏం తెచ్చిపోయేది అయ్యా వస్తున్నా నాకంటే పెద్దవాడు 50 సంవత్సరాలు నేను ఇంట్లో నా కోడాలు పరిచయం చేసుకో నీకు వచ్చినదా కూర్చున్నా మనోళ్ళే కదా వచ్చింటారులే ఏది కోడాలు మా పెద్ద కోడలు ఎవరమ్మా ఆయమ్మా బయట వేసుకుంటాను అగో పిల్ల పాయం పెట్టిన చేసుకొచ్చుకునే కదమ్మా ఆ పక్క తెల్లెందుకు రెండో కోడాలి ఆయమ్మ రెండో కోడాలి నాయనా నా చిన్న కోడలు చూడాల చూసిందా నాకేం పని ఎగిరిపడి సస్తావు అంత అద్భుతంగా ఉందా నా కోడలు కాదురా మామూలు బూడిదే పట్ల వాడు నేను పరిచయం చేసుకోవాలి తెచ్చుకోండి నీళ్ళు కూడా ఏదా muy bacá. Hey, yaak pasand malle. Kani lekat be, bal put no. Ni put just nil dagre. Aile paap nu pati varta. కలిగిన మా బాధ ఒకటి కొంత కొడుకులు కోడానికి కలిగిన మరి కొత్త ఏముంది తల్లి
తల్లి. కులమతానికి అవునమ్మా. 6 మంది కుమార్తె చెప్పించారు బాబు. అవును తల్లి. కులగోత్రం ఎత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానం లేక బ్రాహ్మణములు చాలా చెప్పుకోచున్నారు బాబు. కోటి బాగా నాకు ఏడు కొంచెం చీముడు చేస్తుంది మా కొంచెం. ఆడబిడ్డ సంతానం కొరకు ఇలాగ బాధపడుతున్నావా తల్లి? అవునాయనా ఆడబిడ్డ సంతానం కలగాలని వాళ్ళు ఉన్న పని పట్టణ ప్రజలకు ఏవైనా పూజలు నోములు వ్రతాలను వచ్చినావమ్మా? బాబు మధ్యవయ్య నా గర్భవాదం కూడా ఆడవాళ్ళకి నిర్మించాలని నా పాల్గొండలో ప్రజలకు నేను చేసినటువంటి దాన ధర్మములు మీరు కదా పాల్గొంటున్నారా? ఎటువంటి దాన ధర్మములు చేసినావమ్మా? అధికారములకు ఏముందో అమ్మా నా గర్భవాదం కూడా ఆడవాళ్ళకి జన్మించాలని ఆడవాళ్ళు జన్మించాలని నా పాల్గొండలో ప్రజలకు మిట్టలు చూసి బావులు చూపించారు. బావులు చూపించారు. కథలు చూసి గతులు చూసి చెరువులు కట్టించారు. చెరువులు కట్టించారు. చీమలకు చెవి పోపించారు. చీమలకైనా చక్కెర పోపించారు. పాములకు పాలు పోపించారు. పాములకైనా పాలు పోపించారు. అడుగు అడుగున అన్నసత్రములు కట్టించారు. అన్నసత్రములు కట్టించారు. ఇక్కడ దిక్కులేని పసిబిడ్డలకు అన్నసత్రములు చేస్తున్నారు బాబు. వీళ్ళేం దిక్కులేని పెట్టలేరు నాయన గారు వెళ్ళిపోయారు కదా. ఎక్కడమ్మా? ఎక్కడ కళాలు కట్టారు. అక్కడలా ఒక్కమాలు చెప్పి గుడి కట్టిందా? అప్పటి నుంచి వీళ్ళందరికీ నేను పాలించుకొస్తాను బాబు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన పాలే కట్టదా నాయన మా ఆ లెక్కలు నీకు 12 లీటర్లు వస్తాయి. పాత్ర కట్టుకుంటే సాయంత్రం వరకు తీసుకుంటారు. నీ పాలు తాగి బిడ్డ పాపం తీసిపోతుంది. ఆయమ్మ అట్లాన్నాయా? ఆ అమ్మకు నువ్వేనమ్మ ఇచ్చింది పాల ఏమిటియా? నీ పాలు తాగే బిడ్డ అదే చెప్పింది. నాకంటేనా? ఎట్లా ఎంతమందికి నువ్వు పాలు ఇచ్చేది? అయ్యో ఈయన కట్టగానే దీని చుట్టూ మనవడు ఉన్నాడు కదా. నా బట్ట పెట్టే పక్కన కట్టుకుంటే సాయంత్రం వాడు తాగుడు ఏరే వాళ్ళు తాగడే. మీ అమ్మ కూడా నేను ఇచ్చింది. పెట్టుకొని ఇచ్చింటావు. మీ అమ్మ అడిగితే చెప్పమంటావా? మా వాళ్ళ మీ వాళ్ళ మేమేమన్నా ఎంతమందికి ఎట్లా నువ్వు పాలు ఏం చేసేది రాయగా? ఒకరి మాట ఒక వీడు, ఒకరి మీద ఒక కై కొట్టా వీడు తరగొట్టాడు వీడు. ఓ పని చెప్తా. ఏనాయనా? నేను చెప్పిన పని చెప్పేది ఎంతమంది ఉంది అంతమంది ఒకటేసారి పాలు తాగొచ్చు. 10 కానీ 20 మంది కానీ ఒకటేసారి పాలు తాగొచ్చు. నీ పెద్ద పెద్ద పుణ్యం ఉంటుంది నాకు చెప్పడానికి. ఏం పెద్ద విషయమే కాదమ్మా. 10 మంది అయినా ఒకటేసారి పాలు నీ దగ్గరే 10 మంది ఒకటేసారి పాలు తాగొచ్చు. ఏం లేదు ట్రిప్ పోయి గులిపేసి మూడింటిపై పీవీపై ఒకటి ఇచ్చుకో. 2 బొక్కలు పెట్టి పట్టి నువ్వు కనిపించుకో. అలా ఒక ట్రిప్ పేపర్ దగ్గర తీసుకుపెట్టి చూసు మెషన్ పుట్టి వాంచి బాధేస్తారు. చూసుకున్న వస్తాంటే చిన్నగా వస్తాయి గేట్ వాళ్ళు అయిపోతాయి. ట్రైనింగ్ ఈ పక్కన లక్ష్మీ పని అంటే మావాడు ఈ వాడి కదా. పాలు నీకే అంతేకాదు బాబు, అది
ముఖ్యమైన విషయం ఏమంటే అట్లా పెళ్లి రాత్రులు రాత్రులు పెళ్లి చేస్తాను బాబు. ఎట్లా పెట్టలేదు నేను సెల్ పెట్టుకోలేదా బట్ట మా పెళ్ళే రాత్రులు రాత్రులు పెళ్లి చేస్తాను నేను. రాత్రిలో పువ్వులు మోటాలు లేవా ముగ్గురు మోటార్లు పెట్టి కొంకారు పక్కన బదిలీ పెట్టి పెళ్లి చేసే ఆంటీ మగోడు 1969 అయిపోయి 2000 లోపల చూడైనా 80 పల్లెకి పెళ్లి కూతురా 5 మైలుగా పెళ్లి కొడుకు అవేంటి కళ్యాణ మండపాలు అంటారే ఆ మండపాలు చేరుకుంటారు. ఏ 5 కన్నా పొందు 2 గంటలకు పైన 3 గంటలకు లోపల దివ్యమైన ముహూర్తం. 5 గంటలకు మీ మగాల తొప్పేస్తారు. 6 గంటలకు అట్లా శోభనం జరుగుతుంది. అంతేనా అదే కళ్యాణ మండపంలో పెళ్లి కూతురుకు ఒక రూము, పెళ్లి కొడుకు ఒక రూము, పెళ్లి కూతురు పెళ్లికి ఒక రూము, వాళ్ళ అమ్మకు ఒక రూము, పెళ్లి కొడుకు వాళ్ళ ఆయన నదికి ఒక రూము. మళ్ళా 1.5 నెలకంతా బెడ్ బుక్ చేస్తారు. ఏంది మనం అది కనీసం 1.5 నెలకి ఏడన పెట్టకూడదు 3 నెలలు పుట్టింది మొండ రేవతి లేకపోతే మాట్లాడిస్తాను ఆయన నాకేలా నువ్వు కూడా నువ్వే మాట్లాడా మాట్లాడిచ్చారు. వారంలో 3 సార్లు కుట్టాడ పెళ్లి 3 గంటలకు కుట్టింది మొండ. సరే బాబు ఇది చాలా ధర్మములు చేసిన నా గర్భవాసన ఆడవాళ్ళకి జన్మించలేదు నాయన. ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నారు కనుక మీ వెలవేల ఎవరు తల్లి నన్ను కానీ ఎక్కించిన మా పాప దేశం కూతురా ఎంతమందిని పెట్టినావు మళ్ళీ ఏమో చదువుకోరా మా పాప ఎదురు నుంచి పెట్టిందా కానీరా ఏమైనా సరే బాబు తెల్లారి పోతే మా ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ రా నేను ఎప్పుడైనా రామప్పుడు నాకు చెప్పదు తెలియదు నువ్వు దండమ్మ మీ ఊరికి నీకు ఎంతమందిని పెట్టావు మళ్ళీ లిస్టులో ఏమనుకుంటావువా ఇంకా మా ఊరికట్ట కొన్ని చెప్పల్లా ఎంకట్ట కథ సంపూర్ణ రత్నాక చెప్పల్లా చాలా ఉంటాయిలే మళ్ళా పోయి చెప్పుకున్నాం. సరే బాబు ఇన్ని దాన ధర్మములు చేసిన నా గర్భవాసన ఆడవాళ్ళకి జన్మించలేదు ఇన్ని దాన ధర్మములు చేసిన ఆడబిడ్డ సంతానం లేదంటున్నారు కనుక మీ వెలువేలకు దేవుడు ఎవరు తల్లి నచ్చరత్నం కథ కూడా చెప్పాలా ఎదురుకోగలు వెలిచినటువంటి ఇప్పుడు మంచి బిడ్డ కదా ఒకనాడు నిజంగా 4 రాత్రులు వేసి ఏర్పాటు పడి నువ్వు వెళ్ళి కాబట్టి ఆడుకుంటావు ఎప్పుడో రోజు ఇరిగిపోతే మళ్ళీ చెప్తుంది కదా. అవును బాబు మా సతీ సమేతంగా కదిరికోగలిగిన చెర వెళ్ళి గుడుపుగట్టి కదిరి దేవుడు వరపడినా కదిరి దేవుడు కనుక ఆడబిడ్డ సంతానం ఇస్తాడేమమ్మా. మంచి పాయము చేశాం. ఆయనను మా కాపువారి వంశమున ఒక ఆచారము ఏమ్మా భర్త ఆజ్ఞ అయినది ఎన్నడు కానీ మేము పరస్థలం వెళ్ళేదారు. నువ్వుని చెప్పండి అక్కడ బాధ మీరే మేలమ్మా నేను మా ఇంట్లో అట్లే కన్నం పెట్టేసి ఊరంతా 3 రౌండ్లు కొట్టేళ్ళ తేమ 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 ఏమనలేమురా అన్న పాపం వచ్చి నేను అన్నం పెట్టి చదివింది వెళ్ళమ్మా ఏం చెప్పి వస్తుంది రాలేదు అని చెప్పి అన్నం తినేసి పోగాడు బారేసింది కూర్చుంటే వాకిట్లా కానీ దీని అమ్మ ఇప్పుడు నేనేడా ఆ మాట
దాన్నే చూద్దాం దీన్ని కథ వచ్చి ఎక్కడ బీనిందంటే పాపం వచ్చేసి ఇంట్లో కేసి గడ్డి పెట్టింది సంగటి కట్టి ఎత్తుకుంటే పరక్కటి ఎత్తుకుంటే గమ్మున ఎట్లా ఇంతలా మగోడు అంతంతలాగోళ్ళే పానీలప్ప పాప మరి నువ్వు డాక్టర్ వెళ్ళి ఇది మాట మరి వాళ్ళకి తెలిపి మా అటు పిమ్మట కదిరికోగులు పట్టణానికి వస్తున్నావు అలాగేనమ్మా అధికారములకు బాగా చిన్నగిరిట్టే ఏడి ఉదయం కాల పైన రాగి పిండి నాకు బిడ్డలో దస్త అంటే పిసుకోని పెట్టాడు పాట పాడు అన్నగాన్ని సుగం సంగీతమా చూసాడా మా కొడవలు వీళ్ళు చేసేవి ఎక్కడ పోయినా 5,000 కొట్టి ఇటువంటి కొలు కాబడిలో మా ఇంటివాడు నా ప్రాణేశ్వరుడు నా జీవితేశ్వరుడు నా మనోహరుడు ఎక్కడ పెట్టిరా సినిమాకి పెట్టి బోరింగ్ కొట్టినట్టు వాచి పడతాను కిందకి వేసుకొని అక్కడ పెట్టాడు ఏం సినిమాకు అవి కూడా చెప్తున్నా బాగుంది సినిమానైనా వీళ్ళకి చెప్తాను నేను మళ్ళా ఎక్కడ